వెల్కమ్ టు ఉదయం న్యూస్. ఈరోజు పల్స్ పోలియో సందర్భంగా నర్సాపేట పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు చెదలవాడ అరవింద్ బాబు గారు, పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మన పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మనం బూత్ ఇనాగ్రేషన్కి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీ అందరికీ తెలిసిందే పోలియో ఎంత పెద్ద మహమ్మారో. దీన్ని మన దేశంలో ఇంతకుముందు కొన్ని లక్షల మందికి ఈ వ్యాధి అనేది ఉండేది. దీన్ని పూర్తిగా నిర్మూలించడం కోసం 1995లో ఈ పల్స్ పోలియో కార్యక్రమం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. ఇంతకుముందు 2 విడతలుగా చేసేవాళ్ళము. అందరికీ శుభోదయం. అదేవిధంగా రోటరీ క్లబ్ వారికి, డిఎంహెచ్ఓ గారికి, ప్రభుత్వ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మన ప్రీతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, మన హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ పోలియో రహిత కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతదేశంలో మనం అందరం కూడా విజయం సాధించాము. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా పోలియో వ్యాక్సిన్ వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి 2011 నుంచి పోలియో రహిత భారతదేశాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మనం కలరాను కూడా పారదోలడం జరిగింది. ఇవాళ పోలియోని కూడా పారదోలేము. అదేవిధంగా లెప్రసీని కూడా మనం దూరంగా పెట్టడం జరిగింది. కాబట్టి మానవుల్లో ఏమన్నా మహనీయులు, దేవుళ్ళు ఉన్నారంటే వాళ్ళే సైంటిస్టులు. అటువంటి సైంటిస్టు పోలియో వ్యాక్సిన్ కనిపెట్టిన జనన్ గారిని మనం ఇలా గుర్తు చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమంలో యూనిసెఫ్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా రోటరీ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. రోటరీ క్లబ్ వారి సేవలను మనం వినియోగించుకున్నాం. కాబట్టి వారందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మనం కరోనా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. 2 సంవత్సరాలు కూడా కరోనా వ్యాక్సిన్ కూడా కనిపెట్టి మనం కరోనాను కూడా పారదోలటం జరిగింది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒకటే చెప్తారు, కుటుంబాలు బాగుండాలంటే ఆరోగ్యం బాగుండాలి. అందువల్ల ఇటువంటి పోలియో రహిత సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. ఇటువంటి కార్యక్రమంలో మన లైబ్రరీ చైర్మన్ గారు ఉన్నారు, గోనగొండ కోటేశ్వరరావు గారు, ఎప్పుడు చెప్తారు, చిన్నప్పుడు నాకు పోలియో వ్యాక్సిన్ వేగిపోవడం వల్ల నేను ఈ విధంగా ఉన్నాను, అయినా కానీ జీవితాన్ని నేను పట్టుదలగా సాధించి రాజకీయాల్లో కానీ ప్రజాసేవలుగా ఉన్నానని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో చిన్నారులందరూ కూడా పోలియో రహిత భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలని చెప్పి ఇటువంటి కార్యక్రమంలో ఒక స్లోగన్ మనం తీసుకురావడం జరిగింది. చిన్నపిల్లలను కాపాడుకోవాలి, పోలియో రహిత సమాజం నిర్మించాలి. రోటరీ క్లబ్ వారికి కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి.